జయశంకర్ భూపాలపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ కమిటీ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు, నూతన కమిటీ సభ్యులు అక్కడే ఉండడంతో ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారింది. పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లో ఠాణాకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జ్యోతి స్టేషన్లోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోర్టు స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత, ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్కు విరుద్ధంగా ఈరోజు ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని కమిటీ నియామకం చేసి ఈ రాజకీయ వేదికకు చేయకుండా ఈరోజు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా భూపాలపల్లిలో చాలా ఆలయాలు అసంతృప్తిగా ఉన్నాయి. నిజంగా మీకు భగవంతుడి మీద విశ్వాసం, నమ్మకం, శ్రద్ధ ఉంటే వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని పూర్తి చేయండి, భక్తులకు కావాల్సినటువంటి సహకారాలు అందించండి. అంతేగాని మంచిగా నడుస్తున్నటువంటి ఆలయంలో ఈరోజు ఈ రాజకీయ ప్రమేయం అవసరం లేదని ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కమిటీ వేస్తున్నాము అని ఇక్కడ దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మా టైంని, మా శ్రమని భక్తులుగా ఇక్కడ చేస్తున్నటువంటిగా ఒక స్వామివారి సేవకులుగా ఇక్కడ మేమున్నాం. మరి ఇక్కడ మేము ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా కూడా ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేఘాల మీద ఇక్కడ కమిటీ వేస్తున్నామని వచ్చి పొద్దుట ఫ్లెక్సీలు పెట్టడం, అప్పటికప్పుడు మరి కమిటీ వేస్తున్నామని రావడం, ఇది ఎంతవరకు సమంజసము అని మేము ఇవాళ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం.